రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేటుకు శక్తి కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మా ప్రార్థనా మనవులను మీ సన్నిధిని సమర్పించుకోవడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు తండ్రి, మమ్మను పోషించినారు దేవా. మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, శత్రువుల నుండి, పగవారి నుండి మమ్మను రక్షించినారు. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడై ఉన్నారు. మేము చేసిన ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. అయ్యా, ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి సహాయాన్ని బట్టి, మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినమున మేము ఎక్కడైతే మీ దృష్టికి పాపం చేశామో, ఏ విషయంలో అవిధేయులంగా నడుచుకున్నామో, ఎక్కడైతే మీకు దుఃఖాన్ని కలిగించినామో దయతో మమ్మను క్షమించండి దేవా. మా నోటి ద్వారా, మా చూపులు, తలంపులు, క్రియల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని బట్టి, చెడును బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. మమ్మను క్షమించండి దేవా. ఎల్లప్పుడూ మీ యందు భయం భక్తి కలిగి మీ దృష్టికి యథార్థవంతులంగా, నిర్దోషులంగా, నీతిమంతులంగా జీవించుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు మేము ఎంతో ప్రయాసపడినాము, ఎంతో తిరిగినాము, ఎంతగానో ప్రయత్నించినాము, అనేక మందిని కలిశాము, కానీ లాభం లేకుండా పోయింది. అన్ని నష్టాలొచ్చాయి, విజయం లేదు అన్నీ బాధపడుచు కన్నీరు కారుస్తూ పడకలపై ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి అపజయాలను మీరు దూరపరచండి దేవా. వారిలో ఉన్న దిగులు, వేదన సంపూర్ణంగా తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరికీ మరొక సమయాన్ని, మరొక చక్కని అవకాశాన్ని అనుగ్రహించి మీరే వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ సమయాన ఎందరైతే ప్రియులు పడకల మీద అనారోగ్యాలతోటి, వ్యాధి రోగాలతోటి బాధపడుచు లేవలేని స్థితిలో ఉంటున్నారో అట్టి వారందరినీ కూడా మీరు ముట్టండి దేవా, బాగు చేయండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. హాస్పిటల్లో, ఐసీయూలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డల్ని మీరు బాగు చేయండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. మరణాన్ని తప్పించుట యెహోవా వశము అన్న వాగ్దానం ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా ఎల్లప్పుడూ మా హృదయంలో మీ వాక్యాన్ని భద్రపరుచుకొని మీ యందు భయభక్తి కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి. ఆర్థికంగా, ఆత్మీయంగా మమ్మను బలపరచండి దేవా. అయ్యా, అనారోగ్యాలను జయించగలిగే విశ్వాస జీవితాన్ని, ప్రార్థన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మాకు వ్యాధొచ్చినా, బాధొచ్చినా, అనారోగ్యం ఎదురైనా మీకు ప్రార్థించే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. ఈనాడు కష్టం వచ్చిందని, సమస్యల పాలైనామని ఏడుస్తూ కూర్చోకుండా, వారిని వీరిని నిందించకుండా, మిమ్మల్ని ప్రశ్నించకుండా వెంటనే మీ పాదాల వద్ద సాగిలపడి భారంతో మొరపెట్టే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ఎందరైతే ప్రియులు నిందల గుండా, అవమానాల గుండా, ద్వేషాల గుండా వెళ్ళారో అట్టి వారిని మీరు ఆదరించండి దేవా. అవమానించిన వారి ముందే నీ బిడ్డలను గొప్ప చెయ్యండి దేవా. మీరే వారి పట్ల ఉన్నతమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎవరైతే ప్రియులు వివిధ మానసిక ఆందోళనలతో కృంగిపోతున్నారు, కన్నీరు కారుస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారితో మీరు మాట్లాడండి దేవా. అయ్యా, మీరే వారికి తోడయుండి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రియులు ఏ ఏ కారణాల వలన వేదనను అనుభవిస్తున్నారో, కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు ప్రవ్వా బిడ్డలకు శోధన సహించే శక్తిని, శోధన జయించే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. లోకస్తుల వలె
సమస్యలకు భయపడకుండా జీవము గల దేవుని బిడ్డలంగా ధైర్యం కలిగి జీవించే భాగ్యాన్ని మేము కలిగి ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో పాపానికి బానిసలవుతున్న బిడ్డలను మీరు కనికరించండి దేవా. మీ వైపు ఆకర్షించుకోండి దేవా. ప్రతి బానిసత్వం నుండి, చెడు నుండి బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డల్ని బాధించే ప్రతి శత్రువును, ప్రతి దురాత్మను సంపూర్ణంగా మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో పేదరికంతో ఏమీ లేని వారిగా దీనమైన స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు తినడానికి ఆహారం లేక, వస్త్రాలు లేక, నీడ లేక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అట్టి వారి స్థితిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల్ని హెచ్చించండి దేవా. మీరే వారి స్థితిగతులను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో మమ్మను బాధించి కృంగదీసే సమస్యలు, శోధనలు, శ్రమలు, నిందలు, అవమానాల నుండి మీరే మమ్మను లేవనెత్తండి దేవా. ప్రతి ఇబ్బందికర పరిస్థితి నుండి మమ్మను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా సమస్యలను వినడానికి, వాటిని తీర్చడానికి సిద్ధంగా ఉన్న దేవుడోగా, వాటిని తీర్చే శక్తిగల దేవుడోగా, సిద్ధంగా ఉన్న దేవుడోగా, శక్తి కలిగిన దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు. ఈ సమయాన మా కష్టాలన్నిటినీ మీ పాదాల చెంత ఉంచుతున్నాము దేవా. మీ కనికరము చొప్పున మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కష్టం నుండి, సమస్య నుండి, శ్రమ నుండి మీరే మాకు సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా బలపరచండి దేవా. కుటుంబాలను మీరు దీవించండి దేవా. ప్రియులు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను మీరే అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారికి ఎదురైన కష్టాలను, సమస్యలను, కొరతలను, వారికి జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటూ కన్నీరు కారుస్తుండగా అట్టి వారందరినీ ఈ సమయాన మీరు ఓదార్చండి దేవా. బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా. అయ్యా, బిడ్డల దుఃఖానికి ప్రతిగా ఆనందమును, సంతోషమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ప్రియులు ఇంటర్వ్యూల కొరకు, రకరకాల పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి ప్రవ్వా. పరీక్షల సమయంలో ఏ ఒక్కరూ అనారోగ్య బారిన పడకుండా మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, గవర్నమెంట్ ఉద్యోగాల కొరకు బిడ్డలు ఎంతో ప్రయాసపడుతున్నారు దేవా. రకరకాల కోచింగులు తీసుకుంటూ, పరీక్షలు రాస్తూ ఇంటర్వ్యూలకు వెళ్తుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. హెచ్చించండి ప్రవ్వా. బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఉద్యోగాలు కోల్పోయి బాధపడుచున్న బిడ్డల బాధను సంపూర్ణంగా తీర్చండి దేవా. ఏ కారణాన్ని బట్టి వారు ఉద్యోగాన్ని కోల్పోయినారో మాకు తెలియదు, కానీ మీ చిత్తమైతే దేవా, కోల్పోయిన ఉద్యోగం కంటే శ్రేష్టమైన జాబును మరలా వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. చిన్న బిడ్డలు మీ చేతులుంచి ఆశీర్వదించండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. ఎందరైతే బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచున్నారో, ఏడుస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు ముట్టి బాగు చేయండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన పడకలపై ఉంటుండగా మీరే వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, ఎల్లప్పుడూ అపవాదిని ఎదిరించే వారిమిగా, పాపాన్ని అసహించుకునే వారిమిగా మేముండుటకు మీరు సహాయం చెయ్యండి దేవా. అయ్యా, మా హృదయంలో మీ వాక్యాన్ని ఉంచండి తండ్రి. ఆత్మీయంగా మమ్మను బలపరచండి దేవా. మీ గొప్ప వాగ్దానముల చేత మమ్మను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సమస్తము బాగుగా చేసే దేవుడో తండ్రి, అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా అభివృద్ధిని, ఆశీర్వాదమును పొందుకోలేక బాధపడుచుండగా అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయాన ఎందరైతే ప్రియులు మా వ్యాపారంలో నష్టాలు వచ్చాయి, మా పని, మా ప్రయత్నం నెరవేరలేదు, మేము తలపెట్టిన కార్యం సక్సెస్ కాలేదు, మేము ఫలానా వారిని బట్టి మోసపోయాము, ఈరోజు నేను అందులో సెలెక్ట్ కాలేదు అని ఇలా రకరకాలుగా అపజయాలను ఎదుర్కొని బాధపడుచుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధల నుండి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా.
చక్కని క్షేమాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, మా యొక్క మాటలు, మా తలంపులు, మా క్రియలు మీ దృష్టికి న్యాయమైనవిగా, యోగ్యమైనవిగా ఉండుటకు సహాయం చేయండి. మీ చక్కని మార్గంలో మమ్మను నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మేము ఎన్నో ఆకర్షణలకు, ఎన్నో శరీర దురాశలకు లోనవుతున్నాము దేవా. అవి మమ్మల్ని పట్టి వెనుకకు లాగుతున్నాయి తండ్రి. విశ్వాసం కలిగి ఎడతెగక ప్రార్థిస్తూ జీవించలేకపోతున్నాము దేవా. వాటిని జయించే శక్తి మాకు లేదు ప్రవ్వా. దయచేసి ఈ రాత్రికాల సమయంలో లోకం నుండి, శరీర ఆకర్షణల నుండి ప్రతి బిడ్డను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ప్రియులు బాధల గుండా, కష్టాల గుండా, శోధనల గుండా, అపనిందల గుండా వెళ్తున్నారో అట్టి బిడ్డలందరినీ కూడా మీరు కనికరించండి దేవా. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు మా ధైర్యము, మా ఆదరణ, మా ఆనందము మీరే దేవా. అందును బట్టి మీకు స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి దేవా. బిడ్డల హృదయంలో ఉండే భయాలను, బాధలను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రియులు అనేక విషయాలలో భయం కలిగిన వ్యక్తులుగా ఉంటున్నారు దేవా. పరిస్థితులను బట్టి ఆందోళనకు గురైపోతున్నారు దేవా. దయచేసి అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి పరిస్థితి నుండి బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. భయాల నుండి దూరపరచండి. గొప్ప ధైర్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు మా కుటుంబంలోని మనుషుల మధ్య కలహాలు, కలతలు, పంతాలు, పట్టింపులు మీరు తొలగించండి దేవా. నాయన, ఒకరినొకరు ప్రేమించుకొని కలిసిమెలిసి తగ్గింపు స్వభావం కలిగి జీవించే మనసును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబ సభ్యులమంతా కలిసి మీ అందరి విశ్వాసం, భక్తి, ప్రేమ కలిగి అనుదినము మిమ్మల్ని ఆరాధించే వారిమిగా, మీకు మొరుపెట్టే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. మా కుటుంబంలో మీరే యజమానునిగా ఉండండి దేవా. మీ సన్మార్గంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు వివాహ విషయంలో మీ చిత్తాన్ని తెలుసుకొని మీకు ప్రార్థించి ముందుకు సాగే బిడ్డలుగా ప్రతి యవ్వన సహోదరి, సహోదరుడు ఉండేలాగున మీరే సహాయం చేయండి దేవా. బిడ్డలకు సాటి అయిన సహకారాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సంతానం లేక బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే ప్రియులు నేను ఒంటరిని, నన్నందరూ విడిచిపెట్టారు, నాకందరూ శత్రువులవుతున్నారు, ఎన్నో నిందలు, అవమానాలు నాకు ఎదురవుతున్నాయి అని బాధపడుచుండగా అట్టి వారి బాధల నుండి మీరే సంపూర్ణంగా వారిని విడిపించండి దేవా. అయ్యా, బిడ్డలకు తోడుగా ఉండండి. మీరెక్కల చాటున భద్రపరచమని, శత్రువులను మిత్రులుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒంటరితనం నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.